చెప్పుకునేలా గర్వంగా తలెత్తుకునేలా చేశారు. లాస్ అప్పులు 65 లక్షల అప్పుల్లోంచి వచ్చా, ఏం చేయాలో తెలియని పరిస్థితిలోంచి వచ్చా. కృష్ణ, నేను భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్ళాను, హైదరాబాద్ సెటిల్ అయ్యాము. ఓకే, ఇక్కడ ఇప్పుడే ఆల్రెడీ ప్రొఫైల్ గురించి కంపెనీ గురించి చెప్పడం జరిగింది. సో చాలా మందిని కోటేశ్వర తయారు చేసిన ఆధురి గ్రూప్ ఏంటి సీక్రెట్ ఏంటి తెలుసుకుందామా? చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చినాయి లేవా? వచ్చినాయి సార్. ఇక్కడి నుంచి రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు ఒక లెక్క ఆధురి, వచ్చిన తర్వాత విజయవాడలో రియల్ ఎస్టేట్ మరో లెక్క. ఎందుకు ఆధురిలో సిస్టమ్ ఉంది, పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం రియల్ ఎస్టేట్ చేస్తుంది. ఎలా చేస్తుంది? పద్ధతి ప్రకారం, సిస్టమ్ ప్రకారం రియల్ ఎస్టేట్ చేస్తుంది. దానివల్లే మనకి ఇక్కడ బిజినెస్ వస్తుంది. హైదరాబాద్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న కంపెనీ ఇది, మరి ఇక్కడ ప్రూవ్ చేసుకునే అవసరం లేదు. మనం చూస్తున్నారు. సో లెట్స్ లాంచ్ ది బ్రోచర్. వేదిక మీద ఉన్న గెస్ట్స్ అందరూ కూడా బ్రోచర్ లాంచ్ చేస్తున్నారండి. పిక్చర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రెస్ అండ్ మీడియా ఉన్నారు కాబట్టి, అండ్ అందరినీ స్టేజ్ మీద అలాగే ఉండవలసిందిగా కోరుతున్నాం. బికాస్ ఆఫ్టర్ ప్రెస్ మన ఫోటోగ్రాఫర్స్ కూడా ఒక వీడియో క్లిప్ చేస్తారండి. రిక్వెస్టింగ్ ఆల్ ద గెస్ట్స్ అలాగే స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుతున్నాము. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్. ఆధురి గ్రూప్ అమరావతిలో బెంజ్ సర్కిల్లోని ట్రెండ్సెట్ మాల్లో మా ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా అట్ ఏ టైం 2 ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. హైదరాబాద్లో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాం. దాదాపు 16 ప్రాజెక్ట్స్ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. దానితో పాటు విజయవాడలో 2 ప్రాజెక్ట్స్ ఈ రోజున లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో విశాఖపట్నంలో మా బ్రాంచ్ ఆఫీస్ లాంచ్ చేయబోతున్నాం. దానితో పాటు 2 ప్రాజెక్ట్స్ను కూడా లాంచ్ చేస్తాం.
ఇదే సంవత్సరం కర్నూలు, బెంగళూరుతో పాటు దుబాయ్లో కూడా మా బ్రాంచెస్ని విస్తరించబోతున్నాం. మేము హైదరాబాద్లో ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యామో విజయవాడలో కూడా విజయవాడ వాసులు మమ్మలను అదే విధంగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.